మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ ఏ ఆహార పదార్థాల వల్ల బ్లడ్ బాగా ఐరన్ పెరుగుతుందండి? రెండోది ఇంకొక క్వశ్చన్ కూడా, ఫెరిటిన్ ఉండి కూడా అబ్జార్ప్షన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం? మెయిన్ ఆహారం అంటే మనం నాన్ వెజిటేరియన్స్ గురించి చెప్పుకుందాము. ఒకవేళ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకైతే మీట్లో అంటే చికెన్, మటన్ వీటిలో బాగానే ఐరన్ కంటెంట్ ఉంటుంది. దే క్యాన్ కంటిన్యూ ఆన్ దట్. అలా కాకుండా వెజిటేరియన్ మెయిన్గా ప్రాబ్లం వచ్చేది వెజిటేరియన్ డైట్లో అనమాట. సో దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఐరన్ రిచ్ ఫుడ్స్. అలాంటి వాళ్ళు తీసుకోవాల్సింది పల్లి చిక్కీ అని అంటారు. లైక్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. జాగ్రీ అండ్ గ్రౌండ్ నట్స్తో మిక్స్ చేసిన పల్లి చిక్కీ తీసుకుంటే జాగ్రీ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో దానివల్ల ఐరన్ పెరుగుతుంది. అలా కాకుండా డేట్స్ ఉంటాయి కదండి, డేట్స్ ఆర్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. రోజు మార్నింగ్ 2 డేట్స్ తీసుకోవడము, నట్స్ తీసుకోవడము, ఈవినింగ్ టైమ్ స్నాక్స్లో హెల్తీ స్నాక్స్ లైక్ లెగ్యూమ్స్తో మన మామూలుగా అలజంతలు ఇవన్నీ ఉంటాయి, కాబూలి చనా అని అంటారు. వీటితో ఇఫ్ యూ క్యాన్ మేక్ అ బాయిల్డ్ స్నాక్ విత్ దట్, ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. ఇవి కాకుండా ఇంకేమున్నాయి అంటే అంజీర్ అని అంటారు. జనరలీ దొరుకుతాయి నట్స్లో. అంజీర్ ఈజ్ ఎ గుడ్ సోర్స్. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలక్ కానీ, బ్రోకలీ కానీ, ఎనీ స్పినాచ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. మెయిన్ థింగ్ ఇస్ మన పర్టికులర్లీ ఇండియన్ కల్చర్లో లేదా సౌత్ ఇండియన్ కల్చర్లో ఏం చేస్తాము, లంచ్కి వెళ్తాము లేదా బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము, తిన్న వెంటనే మళ్ళీ ఒక కప్ టీ, కాఫీ తాగడం అలవాటు అందరికీ. సో దట్ విల్ లీడ్ దానివల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఐరన్ అబ్జార్ప్షన్ ఈ కాఫీ, టీలు తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది. ఓహో. సో బెటర్ యూ మెయింటైన్ ఎ గ్యాప్ బిట్వీన్ ద ప్రాపర్ మీల్ ఇంటేక్ అండ్ టీ ఆర్ కాఫీ ఇంటేక్. సో ముందు ఏది బెటరు? ముందు మీల్ తీసుకోండి. కావాలంటే తర్వాత ఒక 1/2 hour to 45 minutes తర్వాత ఇఫ్ యూ టేక్ అ బెవరేజ్ అంటే ఈ హాట్ బెవరేజెస్, ఇట్ షుడ్ నాట్ హ్యాంపర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ జనరలీ నోటీస్. మన కల్చర్లో అట్లాంటిది. వెళ్ళామంటే ఒక టీ తాగాము, మళ్ళీ కాఫీ తాగాము, మళ్ళీ ఫుడ్ తీసుకున్నాం. సో దట్ విల్ డిక్రీజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. ఇంకొక కారణం ఏమవ్వచ్చు, ఐరన్ మనం ఫెరిటిన్ తీసుకుంటున్నాం, ఐరన్ బాగా తీసుకుంటున్నాం, కానీ అది కొందరికి క్రానిక్ డిజార్డర్స్ ఉంటాయండి. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కొందరు పేషెంట్స్ ఉంటారు. లేకపోతే ఎవరికన్నా సిస్టమిక్ డిజీజెస్ లైక్ ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇంకేదన్నా క్రానిక్ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళల్లో ఎంత ఐరన్ తీసుకున్నా కూడా ఎక్కడైతే ఈ ఐరన్ మన బ్లడ్ సెల్స్కి ప్రొడక్షన్లో అవసరమో అక్కడ ఉపయోగపడదన్నమాట. సో వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఎట్లా ఇవ్వచ్చు అంటే త్రూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఆర్ ఐరన్ ఇంజెక్షన్స్. ఇంటెస్టైన్ ద్వారా ఏదైతే ఐరన్ అబ్జార్బ్ అవుతుందో అది హీమోగ్లోబిన్ ప్రొడక్షన్కి పెద్దగా ఉపయోగపడదు ఇటువంటి పేషెంట్స్లో. సో వాళ్ళకి మాత్రం మనం జనరల్గా ఐవి ఐరన్ కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్తో మాత్రమే సేవ్ చేయగలం. బ్లడ్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం అంటే 15, ఐ థింక్ స్త్రీలకి 15 టాప్ లిమిట్ అని చెప్తారు. 14 ఉన్నా కూడా సరిపోతుందా నాకు? సో అంటే కొన్ని ల్యాబ్ లిమిట్స్ 15 అని రాస్తారండి. కానీ సైన్స్ పరంగా WHO డెఫినేషన్ ప్రకారంగా బ్లడ్ ఎప్పుడు ఎక్కువ ఉంది ఫీమేల్స్లో అంటే మోర్ దాన్ 16 grams అండి. 16 కంటే ఎక్కువ ఉంటే బ్లడ్ ఎక్కువ ఉందని అంటారు. అదే మేల్స్లో అయితే 16.5 కంటే ఎక్కువ ఉంటే బ్లడ్ ఎక్కువైందని అంటారు. సో బ్లడ్ ఎక్కువ అవ్వడాన్ని సైన్స్లో మేమేమంటామంటే సైన్స్ పరంగా పాలిసైథీమియా అని అంటాము. దీనికి మల్టిపుల్ కారణాలు ఉండొచ్చండి. మెయిన్ కారణం ఏంటి మన సొసైటీలో అంటే స్మోకింగ్ ఒకటి. స్మోకింగ్ చేయడం వల్ల, నీళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల ఈ బ్లడ్ అనేది థిక్గా అయిపోయి ఎక్కువ మోతాదులో మనకు తెలుస్తుంది. వీళ్ళల్లో మేము చేసేది ఏంటంటే ఫస్ట్ నీళ్ళు బాగా తీసుకోమని చెప్తాము. అదర్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్ డెఫినెట్లీ. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ విల్ ఎవాల్యుయేట్ అనమాట. అసలు వీళ్ళకి ఎందుకు వచ్చింది, ఇది హీమోగ్లోబిన్ ఎందుకు పెరుగుతుంది, ఇజ్ ఇట్ జస్ట్ డీహైడ్రేషనా, స్మోకింగ్ వలన, లేకపోతే ఇంకేదైనా హార్ట్ సంబంధించిన వ్యాధి ఉందా, లేకపోతే ఏదైనా ఆస్తమా లాంటి వ్యాధి ఉన్న వాళ్ళల్లో కూడా హీమోగ్లోబిన్ పెరగవచ్చు. ఇవన్నీ లేవు, ఇవి ఏవి కారణం కావు అన్నప్పుడు వీళ్ళకి ఏదైనా బ్లడ్కి సంబంధించిన మ్యూటేషన్ల వల్ల అవుతుందా అని చెక్ చేసి అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తారు. అప్పుడు అది చాలా అవసరానికి మించిన మోతాదు ఎక్కువ ఉండాలి. అదే 16.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మేము డెఫినెట్లీ కన్సిడర్ చేసి వీళ్ళని ఎవాల్యుయేట్ చేసుకుంటాం.